మరి మనమందరము ఈ రీతిగా కూడుకోవడానికి మరి ప్రభు యొక్క కృపయే కారణం కాబట్టి, మరి ఆ కృపను బట్టి దేవాదేవునికి ముందుగా నేను నా యొక్క కృతజ్ఞతలు, స్తుతులను తెలియజేసుకుంటున్నాను. అలాగే నా అపరాధములను బట్టి నేను ఆయనకు నా యొక్క క్షమాపణలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సరే, మరి సెషన్‌లోకి వెళ్ళిపోదాం. మరి ప్రియులారా, మరి గత వారం మరి మనము 13వ అధ్యాయంలో 42-52 వరకు మనం చూడడం జరిగిందండి. మరి అప్పుడే నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీ మధ్యకి తేవడం జరిగింది. వాటిని జాగ్రత్తగా గుర్తుంచుకోమని, పరిశీలన చేయమని కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే మరి పౌలు లేకపోతే పౌలు గారు తెచ్చేటటువంటి సంభాషణలు, సన్నివేశాలు, సందర్భాలు ఏంటంటే కేవలం ఒక పుస్తకంలో నుంచి అని మాత్రమే మనం చూడలేము. ఉదాహరణకి ఇప్పుడు అపోస్తల కార్యములు అనేది ధ్యానం చేస్తున్నాం కాబట్టి, మరి దానికి అనుబంధంగా ఉండేటటువంటి మరి ఇతర వాక్య భాగాలను గానీ, గ్రంథాలను గానీ మరి మనము అంటే ఒక్కోసారి అవసరమైతే సబ్ స్టడీగా గానీ, లేకపోతే ప్యారలల్ స్టడీగా గానీ చేయవలసినటువంటి అంటే అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంటా ఉండిద్ది. మరి అంత స్కోప్ ఉన్నటువంటి మరి విషయాలను ఆయన మరి మాట్లాడుతా ఉంటాడు. మరి ఎట్లా అంటే టీచర్స్ ఎట్లా చెప్తారంటే మరి ఆయన ఎక్కడెక్కడైతే ఏమేం మాటలైతే చెప్పాడో ఆ మాటలన్నిటిని తెచ్చుకొని ఒక క్రమంలో పెట్టుకుంటానే మరి కాంటెక్స్ట్ అంటే మరి ఆయన ఎవరిని ఉద్దేశించి, లేకపోతే ఏ సందర్భాన్ని ఉద్దేశించి, అక్కడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, లేకపోతే ఆయన ఏ కాన్సెప్ట్ గురించి చెప్తున్నాడు, దేనికి ముడిపెడుతున్నాడు, ఎవరికి ముడిపెడుతున్నారు, లేకపోతే ఏ విధంగా మరి తన పాయింట్స్‌ని గురించి ఉపమానాలు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మనం కన్సిడరేషన్ చేసుకోవాల్సి ఉంటుందనమాట. మరి ఆ యొక్క 42-52 చూస్తున్నప్పుడు మరి 48వ వచనం దగ్గరకొచ్చినప్పుడు నేనేం చెప్పానంటే, మరి దాన్ని ఇంకా కొంచెం డీప్‌గా చూడాల్సి అనుకుంటే ఒకవేళ మరి రోమీయుల పత్రిక 8-11 అధ్యాయాలు, అలాగే ఎఫెసీ పత్రికలోని కొంత పోర్షన్ చూడాల్సి ఉంటుందని, అయితే దాన్ని నేను మరి మన 'ద డివైన్ ప్లాన్ యాక్షన్స్ బ్లెస్సింగ్స్' అనబడేటటువంటి టాపిక్‌ని మరలా నేను రెజ్యూమ్ చేసినప్పుడు అక్కడ కొంచెం ఎక్కువగా పరిశీలన చేస్తామని, బట్ అవసరం ఎంతవరకు ఉందో దానికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్‌ని మనం వచ్చే సెషన్‌లో చూస్తామని నేను పోయినసారి చెప్పడం జరిగింది. మరి నేను మీ అందరికీ చాలా హంబుల్‌గా నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, ఇవి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అంశాలు ప్రియులారా. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఇంకా అధ్యయనం సాగుతుంది. ఎన్నో డిబేట్‌లు, చర్చలు. కాబట్టి ఇలాంటివి మనం ధ్యానం చేసేటప్పుడు దేవుడు కృపను బట్టి ఆయన మనకు ఇల్యూమినేట్ చేసినటువంటి విధానంను బట్టి అర్థం చేసుకుంటా ముందుకు సాగాలి. అప్పుడే అది మన విశ్వాస జీవితానికి దోహదపడుతుంది, సహాయపడుతుంది. లేదంటే ఏమవుద్దంటే మనం కూడా కొన్ని రాంగ్ అండర్‌స్టాండింగ్స్‌లోకి, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే మరి అవకాశం ఉంటే మొత్తం కవర్ చేస్తాను. లేదంటే వచ్చే వారం మీకు ఆ ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అవి కూడా స్లైడ్‌లో పెట్టుకున్నాను గానీ, మరి త్రిత్వము లేదు బైబిల్‌లో అని వాదించేవారు కూడా ఉన్నారు. మరి వారు వాదించడానికి కూడా మరి బైబిల్‌లో ఉన్నటువంటి వర్సెస్‌ని తీసుకొచ్చి వారు మనతో వాదిస్తా ఉంటారు. మరి కాబట్టి అలా గైడ్ అవ్వకుండా, మిస్‌లీడ్ అవ్వకుండా మనమందరం జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఆఫ్‌కోర్స్ అన్నిటికంటే పైన దేవుని కృప, నడిపింపు ఉండాలి కానీ, అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క సహకారం గూడా నాకవసరం. ఎందుకంటే మనం మ్యూచువల్ లెర్నింగ్ అనే యాస్పెక్ట్‌లో మనం దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం కాబట్టి. ఓకేనా ప్రియులారా? మరి 42-52లో ఉన్నటువంటి విషయాలను మనం ఆల్రెడీ పరిశీలన చేసాం. 48ని మాత్రం కొంచెం ఎంఫసైజ్ చేసి చూస్తున్నాం. మరి ఎవరికన్నా ఒకవేళ గుర్తుండుంటే 48 మీద కొన్ని విషయాలు నేను చెప్పి టైం సరిపోక అక్కడితో నేను ఆప్ చేశాను. మరి ఆ విషయాలు ఎవరికన్నా గుర్తుంటే ఎవరన్నా చెప్తారా? 1, 2 విషయాలు ఎవరన్నా? 48వ వచనం మీద మాత్రమే. హెస్సద్ గురించి చెప్పారు. ఏంటన్నా? హెస్సద్ దేవుని కృప నిలిచి ఉండడం దాని గురించి మాట్లాడారు. అన్ని జనులకు వాక్యం అందించటం, నిత్య జీవం కొరకు నిరీక్షింపబడటం, దేవుని ఉగ్రతను ప్రశ్నించేవాడేవాడు. తమ్ముడు మిగిలిన వాళ్ళు కూడా చెప్తారు. మిగిలిన వాళ్ళు కూడా చెప్పాలండి, నిజమే. మరి గుర్తున్నవారు ఎవరన్నా దయచేసి ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకొని చెప్పడానికి ప్రయత్నించండి. మనుషుడా, దేవుని ప్రశ్నించడానికి నువ్వెవరవు? మట్టి కుమ్మరి వాణిని ప్రశ్నించునా? తమ్ముడు ఇంకెవరన్నా ఉన్నారండి? ఇంకేమైనా చెప్తారా? సరే, లేని యెడల మళ్ళీ నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ మీకు అవకాశం ఉంటే నోట్ డౌన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. లేని యెడల
ప్రభు కృపను బట్టి మరి ఆ వీడియోస్ మరి జేఆర్‌జే గాస్పెల్ క్వెస్ట్ ఛానెల్‌లో మనం మరి పోస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు అవకాశం ఉన్నప్పుడు విజిట్ లేదా రీవిజిట్ చేయండి. మరి కనెక్షన్‌కి మీకది చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి నేను దాన్ని సమ్మరైజ్ చేసే ప్రయత్నం చేస్తాను. మరి 48వ వచనాన్ని ఒకసారి ఎవరైనా చదివినట్లయితే మనం దాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగుదాం. పట్టణపు హింస కలిగజేస్తారు. వారినేమో తమ ప్రాంతం నుంచి వెళ్ళగొట్టుతారు. వారేమో వారు ఏం చేస్తారంటే వారి తట్టు వాళ్ళు తిప్పుకోవడానికి వారి పాదధూళిని దులిపివేసి ఈ కొన్ని నుంచి అక్కడకు వాళ్ళు వచ్చేస్తా ఉంటారు నా స్త్రీలు. వండర్ఫుల్ అండి, చాలా థ్యాంక్ యూ. మరి ఒక్కసారి 48వ వచనాన్ని ఎవరైనా చదవండి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. మనం ఈ లాస్ట్ సెంటెన్స్ గురించి మనము మరి ఈ అనుబంధమైన స్టడీని మనం చేయాల్సి ఉంటుందనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి అన్నప్పుడు మరి అది 2 గేట్లని లేకపోతే 2 ఆప్షన్స్ని ఓపెన్ చేస్తుందంట. మరి ఆప్షన్ ఏ ఏం చెప్తుందంటే, అంటే వీటికి లేబుల్స్ ఉన్నాయండి, కల్వినిస్టిక్ వర్సెస్ నాన్ కల్వినిస్టిక్ అని ఉంటుంది, కానీ నేను ఆ లేబుల్స్ కింద చెప్పాలని అనుకోవడం లేదు, సింపుల్గా చెప్పాలని ప్రయత్నిస్తా ఉన్నాను. మరి ఆప్షన్ ఏ ఏం చెప్తుందంటేనండి, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అనగా ఆల్రెడీ దేవుడు తన చిత్తానుసారము తన యొక్క సార్వభౌమాధికారమునందు తన చిత్తానుసారమైన దయా సంకల్పమునందు మరి కొంతమందికి మాత్రమే రక్షణ రావాలని మరి ఆల్రెడీ ఆయన నిర్ణయించాడంట. ఆ రక్షణ ఎవరి వల్ల వస్తుందంటే క్రీస్తు వల్ల వస్తుందని. మరి ఆ కొద్దిమంది విషయంగానే దేవుడు వారు రక్షణ పొందు నిమిత్తంగా జరగవలసినటువంటి అన్ని కార్యములను దేవుడు మరి ఆర్డైన్ చేసుకుంటా లేకపోతే ఆర్కెస్ట్రేట్ చేసుకుంటా వస్తున్నాడు అనేది ఆప్షన్ ఏ చెప్తుంది అనమాట. మరి ఈ ఆప్షన్ ఏని బిలీవ్ చేసేటటువంటి వారికి అండర్స్టాండింగ్ ఎట్లుంటుందంటే, వారు దేవుని సార్వభౌమాధికారంకు చాలా పెద్ద పీట వేస్తారు. మరి ఏంటంటే ఇందాక మరి జయరాజయ్య గారు చెప్పినట్టుగా దేవుడు ఇప్పుడు ఆయన మంటితో చేసుకుంటున్నప్పుడు మరి కుమ్మరి ఏ విధంగా అంటే ఏ పాత్రనైనా చేసుకోగలిగే అధికారము, చాయిస్ ఆయనకు ఉందని, మరి అలాగే ఒక ఘటమును కరుణకును ఒక ఘటమును మరి ఉగ్రతకును ఆయన చూపించాలి అని అనుకున్నప్పుడు మీరెవరు అడగడానికి, లేకపోతే ఓ మనుషుడా నీవెవరు దేవుని ప్రశ్నించుటకు అనేటటువంటి ఆ సార్వభౌమాధికారపు ఆ ఛాయలను వారు మరి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. మరి అలాగే మరి ఆ ప్రభువా అనిన అందరూ మరి రక్షణకు పాత్రులు కారని, కేవలం దేవుడు ఎన్నుకున్న వారు మాత్రమే ఆ విధంగా రక్షింపబడతారని చెప్పబడతా ఉన్నారు. వీరు దేవుని సార్వభౌమాధికారమును, దేవుని యొక్క చిత్తానుసారమైన దయా సంకల్పమును, ఆయన యొక్క కృపను మరి వారు చాలా పెద్దపీట అంటే మెయిన్ పాయింట్స్గా వాళ్ళు చెప్తా ఉంటారు. మరి మనిషిని ఎట్లా చెప్తున్నారు అంటే, మనిషి అనేవాడు పాపము లేదంటే పాప స్వభావం వలన అచేతనావస్థలో ఉన్నాడంట. అంటే తనని తాను బాగు చేసుకోలేడు, లేదంటే బాగు చేయడానికి దేవుడు చూపించిన మార్గాల వైపు నడిచేంత శక్తి కూడా లేనటువంటి వాడు, అర్హత లేనటువంటి వాడుగా ఉంటా ఉంటే మరి దేవుడు ఏం చేస్తున్నాడంటే జాలిపడి తన కృప చేత తానే వచ్చి రక్షించుకుంటున్నాడంట. వీరు ఆ విధంగా అంటే ఆప్షన్ ఏని విశ్వసించే వారికి బిలీఫ్ సిస్టమ్ అదన్నమాట. మరి ఇంకొక ఆప్షన్ ఉందండి. దాన్ని ఆప్షన్ బిలో ఎట్లా చూస్తున్నారంటే, మిగిలిన పాయింట్స్ అన్నీ కూడా సేమ్‌గానే ఉన్నాయి. దేవుని సార్వభౌమాధికారం ఉన్నది, దేవుని యొక్క చిత్తానుసారమైన దయా సంకల్పం ఉన్నది, కృప ఉన్నది, క్రీస్తునందు రక్షణ ఉన్నది, అంతా ఉన్నది. కానీ వీరేం విశ్వసిస్తారంటే, రక్షణ అనున్నది అందరి కొరకు ఏర్పరిచారు. కానీ నువ్వు విశ్వసిస్తేనే దేవుడు నీకు ఆ రక్షణను లేకపోతే ఆ నీతిని నీకు అందిస్తున్నాడు, లేదంటే లేదు. అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే, ఒక గ్రౌండ్‌లో ఈవెంట్ జరుగుతుంది, లేకపోతే ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి. ఆ గేట్ దగ్గర పాస్ ఉన్న వారిని మాత్రమే దేవుడు లోపలికి రానిస్తున్నాడు. అంటే ఆ పాస్ నాకు కావాలయ్యా యేసయ్యా అని నువ్వు అంగీకరించినట్లయితే ఆ పాస్‌ని నీకిచ్చి గేట్ లోపలికి పంపిస్తున్నాడు. నాకొద్దు, నేను అంగీకరించను, నేను విశ్వసించను అని ఆగిపోయావంటే ఆ గేట్ బయటే ఉండిపోతావు అని ఇలాగా ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అటువంటి సిద్ధాంతాలు, విశ్వాసాలు మరి వచ్చాయి. ఇప్పటికీ అలానే చాలామంది విశ్వసిస్తా ఉన్నారు. మరి ఎవరు ఎలా విశ్వసించాలనేది వారి వ్యక్తిగతంగా దేవుడు వారిని ఏ విధంగా ప్రేరేపించాడో, నడిపించాడో, వారి అనుభవం ఎలా ఉన్నదన్నది
వాక్యపు వెలుగులో ఎవరికి వారు పరిశీలన చేసుకోవాల్సిందే తప్ప, ఇది అవును, ఇది కాదు అని మనము నిర్ధారించలేము కంప్లీట్‌గా. కానీ బైబిల్‌లోని కొన్ని వచనాలను ఆధారంగా చేసుకొని మనము ప్రయత్నిద్దాం. వీలైతే ఇవాళ ఈ ఎపిసోడ్‌లో ఒక 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 అండర్‌స్టాండింగ్‌కొచ్చే ప్రయత్నం చేద్దాం. లేకపోతే ఒకవేళ మిగిలిపోతే వచ్చే ఎపిసోడ్‌లో కొంచెం మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మనకు అర్థం అవ్వాలంటే మనం ముందు ఏం చేద్దాం అంటే రోమీయులకు రాసిన పత్రిక 8దో అధ్యాయంలో 28, 30 వచనాలు, అంటే 28 నుండి 30 వరకు ఉన్న వచనాలను చదవండి. దేవుడు ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నదని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో శ్రేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. ఇందాక మనం చూసినటువంటి 48వ వచనానికి ఆల్మోస్ట్ కొంచెం సిమిలర్‌గా అనిపించేటటువంటి వచనము. మరి పౌలు రాసిన వన్ ఆఫ్ ది ఎట్లా అంటే ఇది కూడా ఒక కైండ్ ఆఫ్, అంటే ఎట్లా చెప్పాలి, చాలా కాంప్లికేషన్ ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ అన్నమాట. అయితే దీన్ని జనరల్‌గా ఏమంటామంటే చైన్ ఆఫ్ సాల్వేషన్ అంటాం, లేకపోతే గోల్డెన్ చైన్ ఆఫ్ సాల్వేషన్ అంటాం. ఇక్కడ చెప్పబడినటువంటి పాయింట్లు కూడా ఆ విధంగా లింక్ అప్ అయి ఉంటాయి. అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పౌలు మాట్లాడినటువంటి, లేకపోతే పౌలు మన ముందుకు తీసుకొచ్చినటువంటి సంభాషణలు గాని, సన్నివేశాలు గాని, సందర్భాలను గాని మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 29లో తన కుమారునితో, అక్కడి నుంచి చదవండి 29వ వచనం. లేకపోతే 29 మొత్తం చదవండి. 29 మొత్తం చదవండి సార్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారులతో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఇప్పుడు చూసారా, ఇక్కడ ఏముంది? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందు నిర్ణయించెను. సో దాని తర్వాత ఏముందంటే 30వ వచనంలో ఎవరిని ముందుగా నిర్ణయించారో వారిని పిలిచారు, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చారు, ఎవరిని నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరచెను. అయితే ఇక్కడ చెప్పబడినటువంటి కొన్ని పాయింట్స్‌ని మనం పరిశీలన చేసి ఆ తర్వాత మనము ఎట్లా ముందుకు వెళ్ళాలనే దాని మీద ఒక ప్రయత్నం చేద్దాం. మరి ఇందులో చెప్పబడినటువంటి పాయింట్స్ ఏంటనగా ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, అంటే భవిష్యత్తును గూర్చి దేవునికి ముందే జ్ఞానము ఉన్నది. ఆయనకు తెలియనిదంటూ ఏం లేదు. అంటే నువ్వు కొత్తగా వెళ్లి దేవుడిని సర్ప్రైజ్ చేసేది ఏమీ లేదు. మరి అలాగే ఇక్కడ ఏముందంటే ప్రీడెస్టినేషన్ ఉన్నది. అనగా దేవుడు మన కొరకు ముందుగానే ఒక గమ్యమును ఏర్పరచెను. ఆ తర్వాత ఏమున్నదంటే కాలింగ్ ఉన్నది, అనగా పిలుపు. తర్వాత ఏమున్నదంటే జస్టిఫికేషన్ ఉన్నది. జస్టిఫికేషన్ అనగా నీతిమంతులుగా తీర్చబడటము. ఆ తర్వాత ఏమున్నదంటే గ్లోరిఫికేషన్. ఇక్కడే ఉంది, ఆ వాక్యంలోనే ఉంది. ఏముందంటే మరి దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఫోర్ నాలెడ్జ్, మరి తన కుమారునితో సారూప్యం గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించటం, ప్రీడెస్టినేషన్. ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెనో, దాన్ని కాలింగ్ అంటాము. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, అనగా వారికి జస్టిఫికేషన్. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను, దాన్ని గ్లోరీ అని అంటాము. రండి మనం ఆ పదాలను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బహుశా సమయం కంప్లీట్‌గా సరిపోదు. మనం ఏం చేద్దామంటే మిగిలిన విషయాలు వచ్చే వారం కూడా మనం చూద్దాం. సరే, ముందుగా ఇర్మియా 1వ అధ్యాయము 5వ వచనం తీయండి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భములో నేను రూపింపక మునుపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. గర్భంలో పడకముందే నేను నిన్ను ఏముందండి అక్కడ? ఎరిగితిని. ఎరిగితిని. దీన్నే మనం ఏమంటామంటే ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవునికి మన గురించి తెలియనిదంటూ ఏమీ లేదు. నువ్వు కొత్తగా దేవుణ్ణి సర్ప్రైజ్ చేసేది ఏమీ లేదు. దేవునికి సమస్తము తెలుసు. కాకపోతే ఆయన ఏంటంటే మరి జరగవలసినటువంటి కార్యము ఏ సమయానికి జరగాలో ఆ విధంగా మరి ఆయన నడిపిస్తూ తీసుకొస్తూ ఉంటాడు. మరి అలాగే
మొదటి పేతురు మొదటి అధ్యాయంలో 2 వచనాలు, మొదటి 2 వచనాలు తీయండి. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయములో మొదటి 2 వచనాలు. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందగోరిన వారే విధేయులగుటకును యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారిని, అనగా పోంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మొదటి వచనంలో ఏముందండి? అపోస్తలుడైన పేతురు తర్వాత ఏముంది? యేసు క్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. ఏంటంటే అది తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి. దీన్నే ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అని చెప్తాం అన్నమాట. మరి దాన్ని బట్టి ఏం జరిగిందంటే ఇక్కడ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్షణ వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అంటే దేవుని యొక్క ఫోర్ నాలెడ్జ్ని బట్టి దేవుడు మరి మనకి డెస్టినేషన్ అనేది ముందుగానే ఆయన నిర్ణయించాడు. ఆ డెస్టినేషన్ ఏంటంటే యేసుక్రీస్తు. అందున మనము ప్రోక్షింపబడుటకును మరి ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులగుటకును ఏర్పరచబడిన వారంగా మనం కూడా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ పేతురు కాంటెక్స్ట్ లో ఇక్కడ సంఘాలకు రాస్తున్నాడు, కానీ ఇక్కడ ఈ సంఘాల ప్లేస్ లో మనకు కూడా పెట్టి ఆ లెటర్ ఆయన రాయవచ్చు అన్నమాట. కాబట్టి ఇది దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానమును గురించి అర్థం చేసుకోవడానికి ఒక వాక్యం అన్నమాట. మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మరి ప్రీ డెస్టినేషన్ గురించి మనం చూద్దాం. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చదువు. పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఏంటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక, అక్కడ మీరు దాన్ని హైలైట్ చేసుకుని నిత్య జీవము పొందినట్లు దాన్ని హైలైట్ చేసుకుని ఆయనను అనుగ్రహించను. కాబట్టి మన డెస్టినేషన్ ఏంటంటండి? ఎవరంటండి మన డెస్టినేషన్? చెప్పాలి. ఎవరు మన డెస్టినేషన్? యేసుక్రీస్తు. మరి దేవుడు ఈ యొక్క ప్లాన్ ని ఏనాడో చేసుకున్నాడు. ఇవాళ నిన్న మొన్నగా కొత్తగా ఆయనకు పుట్టుకొచ్చింది కాదనమాట. లేకపోతే ఇజ్రాయేలీల ప్రవర్తన బట్టి, లేకపోతే ట్రూ ఫ్రెండ్ ఫ్యామిలీషిప్ వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి మారుతున్న ప్లాన్ కాదు ఇది. ఎప్పుడో చేసుకున్న ప్లాను. మరి కాకపోతే ఇందాక మనం చదివినట్లుగా మరి కొన్ని ఈవెంట్స్ జరగాల్సిన విధంగా జరగటం కొరకు దేవుడు వాటిని ఆర్కెస్ట్రేట్ చేసుకుంటా తన కృపనందు ముందుకు తీసుకువెళ్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి మన యొక్క డెస్టినేషన్ ఏంటి అంటే యేసుక్రీస్తు అవునట్లుగా దేవుడు ముందుగానే మరి తన యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఆయన నిర్ణయించాడంట. మరి ఇప్పుడు పిలుపును గురించి మనం పరిశీలన చేస్తే 2వ తిమోతి మొదటి అధ్యాయములో 9-10 వచనాలు. 2వ తిమోతి మొదటి అధ్యాయము 9-10 వచనములు. ఆ క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినదనియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదనియు నైనను తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చెను. ఇక్కడ ఏం రాస్తున్నాడంటే 9 స్టార్టింగ్ లోనే మ్యూట్లో పెట్టేయండి. మన క్రియలను బట్టి కాక, అక్కడ ఒక గీత గీసుకుని తన స్వకీయ సంకల్పమును బట్టి. ఎవరి స్వకీయ సంకల్పము? దేవుని చిత్తానుసారమైనటువంటి సంకల్పం అని అక్కడ అర్థం. మరి అనాది కాలముననే ఎప్పుడో మరి ఏమిటంటే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడింది. ఏమనుగ్రహింపబడిందంటే కృప అనుగ్రహింపబడిందని. మరి క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిందంట. ఆ కృప క్రీస్తు యేసునందు కృప మనకి ఇవ్వబడింది. క్రీస్తు యేసుని ప్రత్యక్షత వలన అది మనకి బయలుపరచబడిందంట. కాబట్టి ఆ కృపను బట్టి
ఏ కృపను బట్టి? దేవుడు మనకు క్రీస్తు యేసునందు అనుగ్రహించబడినటువంటి కృప. క్రీస్తు యేసు ప్రత్యక్షత వలన మనకు బయలుపరచబడినటువంటి కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. పరిశుద్ధమైన పిలుపుతో ఏం చేస్తున్నాడంట? ఆయన మనల్ని పిలిచాను. మరి ఆ తర్వాత ఏమంటున్నాడంటే మరణమును నిరర్ధకం చేసి మరి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. కాబట్టి మరి పిలుపును అర్థం చేసుకోవడానికి మనం ఈ వచనం చూస్తా ఉన్నాం అనమాట. మరి ఆ తర్వాత మరి జస్టిఫికేషన్ గురించి చూద్దాం. నీతిమంతులుగా తీర్చబడడం అనే విషయం గురించి. మరి రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 11, 12 వచనాలు మనం చూద్దాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెదుకువాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. ఆ తర్వాత 23, 24, 30 చదవండి అదే అధ్యాయంలో. 23 ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పోవుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. 30 అండి. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున 30 సార్ 30 ఒక్కడే గనుక ఆయన సున్నతి గల వారిని విశ్వాసముగాను సున్నతి వారిని విశ్వాస ద్వారాను నీతిమంతులుగా తీర్చును. ఇక్కడ ఏముంది 11లో? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించువాడెవడు లేడు, దేవుని వెదకువాడెవడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి అని రాశాడు. మరి తర్వాత 23, 24లో ఏంటంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కానీ నమ్మిన వారు మరల ఆయన కృపను బట్టి క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుతున్నారు. దీన్నే జస్టిఫికేషన్ అని మనం చెప్తున్నాం. మరి 30లో చూడండి, చాలా చాలా అద్భుతంగా రాశాడు. ఏంటంటే సున్నతి గలివారు విశ్వాసం మూలంగానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మరి సున్నతి లేనివారు అని అనగానే ఏమంటున్నారంటే ఇదిగో విశ్వాసం ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మళ్ళీ ఒకసారి మీరు చదువుకోండి 30వ వచనం. సున్నతి గల వారిని విశ్వాసం మూలంగాను, సున్నతి లేని వారిని విశ్వాసం ద్వారా, ఇద్దరికీ ఒకటే ద్వారం, కృపచేతనైనటువంటి విశ్వాసము, దేవుని చిత్తానుసారమైన దయా సంకల్పం వల్ల కలిగిన విశ్వాసము మనకి ఇవ్వబడతా ఉండింది అనమాట. మరి టైం అయిపోయింది కాబట్టి ఆఖరి పాయింట్ అయినటువంటి గ్లోరిఫికేషన్ చూసి నేను ముగించేస్తాను. వచ్చే వారం మిగిలిన పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. మరి 2 కొరింథీ 3:18 చూద్దాం. 3:18 అందరమును లేని ముఖము ప్రభువు యొక్క మహిమను అతని ప్రతిఫలింప నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఇక్కడ చూడండి ఏమండి, ఇది గ్లోరీ గురించి మాట్లాడుతుంది. దయచేసి మ్యూట్ లో ఉంచండి. మనమందరము కూడా ముసుగు లేనటువంటి ముఖముతో ప్రభు యొక్క ముఖమును అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత, లేదంటే ఆత్మయగు ప్రభు చేత ఏ పోలికగా మార్చబడుతున్నాం అంటే అదిగో ఆ పోలికగానే మార్చబడుతున్నాం అని చెప్పబడతా ఉన్నాడు. మరి ఇంకొక వచనం ఉంటుంది, బ్రహ్మాండమైన వచనం. ఓకే, యోహాను 1 యోహాను 3వ అధ్యాయంలో 2వ వచనం అండి. సరే నేను చదువుతున్నాను చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన యున్నట్లుగానే ఆయనను చూతము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదము. సో కాబట్టి ఇంకనూ మనకి ప్రత్యక్షత రాలేదు కాబట్టి, అప్పటి వరకు దేవుడు టైం ఇస్తా ఉన్నాడు కాబట్టి, మరి అప్పటి వరకు జరగాల్సినవన్నీ దేవుడు చక్కగా జరిగించుకుంటా వచ్చి మరి ఆ టైం వచ్చినప్పుడట మరి ఆయనను పోలిన వారంగా మార్చబడతా ఉన్నాము. గ్లోరీ. మరి క్రీస్తునందు క్రీస్తు వలె మరి మనము ఆ విధంగా మార్చబడటం అనేది మన యొక్క రక్షణకు సంబంధించినటువంటి విషయం అన్నమాట. సమయం లేదు కాబట్టి నేను వచ్చే వారం దీన్ని కొనసాగిస్తాను.
మీ అందరికీ కూడా మరి నేను ప్రభు చిత్తం కృప అంటే వచ్చే వారం కలుసుకుంటాను. మీ అందరికీ కూడా షాలోమ్ షాలోమ్. ఆయన ఒక్కడే రక్షణ మార్గము, సత్యం తెలుసుకో, వెలుగు పొందుకో. యేసు జననం, యేసు జననం.